తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ప్రస్తుతం ఎంజీబీఎస్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రయాణికుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తాత్కాలిక డ్రైవర్లతోటి బస్సులు నడపాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు సఫలం అవుతుంది? సైదులు. చక్రీ, ప్రస్తుతం అయితే మనం మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ బస్సులు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. మరి కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వస్తారని కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇక ప్రయాణికులు ఉదయం నుంచి మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వస్తున్నారు. సో వారికి కొంతమందికి సమాచారం ఉంది, కొంతమందికి సమాచారం లేదు. అంటే ఈ రోజు నుంచి బస్సులు బంద్ అనే విషయము చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలియక చాలా మంది మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. సో వారందరూ కూడా ఇక్కడ బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ప్లాట్ఫామ్స్ మీద కూర్చొని నిల్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బస్సులు ఒక్కటి కూడా ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చే పరిస్థితి లేదు. రాత్రి కొన్ని బస్సులు, అంటే జిల్లాల నుంచి వచ్చినటువంటి కొన్ని బస్సులు మాత్రమే మహాత్మా గాంధీకి వచ్చినటువంటి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్దకు వచ్చినటువంటి బస్సులు మాత్రమే తిరిగి మళ్ళా అదే డిపోలకు వెళ్తున్నాయి. అంటే నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, లేకపోతే మహబూబ్ నగర్ కానీ, అంటే ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకు అయితే హైదరాబాద్కు వచ్చినటువంటి బస్సులు మాత్రమే తిరిగి ప్రయాణం అయ్యాయి. సో అందులో కొంతమంది వెళ్ళిపోయారు. ఇక మిగిలిన బస్సులు, అంటే హైదరాబాద్ నుంచి జిల్లాలకు బయలుదేరే బస్సులు ఎక్కువ బస్సు కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చే పరిస్థితి మాత్రం ఇక్కడ లేదు. ఎక్కడ బస్సులు అక్కడే ఉండిపోయాయి. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. సో ఆ బస్సులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా నిలిపివేశారు. సో డ్రైవర్స్ అందరూ కూడా సమ్మెలో ఉన్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లో మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వచ్చి ఇక్కడ నిరసన తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు 32 డిమాండ్లు ఆర్టీసీ జేఏసీ పెట్టింది. సో ఆ డిమాండ్స్ పరిష్కరించే వరకు కూడా ఖచ్చితంగా సమ్మెలో ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి, అవి కొన్ని డిమాండ్స్ పరిష్కరించే దిశగా ఉన్నాయి, కొన్ని డిమాండ్స్ పరిష్కరించే దిశగా లేవు అని కూడా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమ్మె అందుకే కొనసాగుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి ఆ డిమాండ్ ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు, అనేక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఆ డిమాండ్స్ పరిష్కారం అవుతాయా లేదా అనేది విషయం గత 4 రోజులు, అంటే 4 వారాల పాటు సమయం ఇవ్వాలని ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ 4 వారాల పాటు సమయం కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో ఇక 4 వారాల్లో మా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు అయితే పడవు అనేది కూడా ఆర్టీసీ జేఏసీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగానే ఆర్టీసీ అధికారికంగా ఒక ప్రకటన చేసి సమ్మెలోకి వెళ్తున్నాం అని కూడా చెప్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాలలో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా కొన్ని బస్సులు మాత్రమే, జిల్లాలకు వెళ్ళే బస్సులు మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి. సో అవి వెళ్ళిపోయిన తర్వాత ఇక హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సులు ఎక్కువ బస్సు కూడా ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి మాత్రం కనపడే పరిస్థితి లేదు. కాబట్టి సో డ్రైవర్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. మరి కాసేపట్లో వారందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం అక్కడక్కడ నడుస్తూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి సో అవి ప్రభుత్వం వారిని బెదిరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తామని కూడా చెప్తున్నట్టుగా తెలుసు. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం నడిపిస్తున్నారు. అంటే జేబీఎస్ నుంచి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అయితే జిల్లాలకు నడుస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద ఎటువంటి ఎలక్ట్రిక్ బస్సులు అయితే లేవు. మరి కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్దకు వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.